Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube ఛానల్. సో ఈ రోజు నుంచి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్ ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ పాలిటీని. సో టుడే onwards continuously I will try to explain that excellently. ఈ టోటల్ కంప్లీట్ ఇండియన్ ఎకానమీ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్లీజ్ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో లైక్ దట్ గురుకుల జాబ్స్, పీజీటీ, టీజీటీ, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్స్కు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో సో వారందరి కొరకు కూడా ఈ క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ఎకానమీ. సో అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్సలెంట్గా దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవ్రీ వన్ వాచ్ ఆల్ దీస్ వీడియోస్. సో నేను 1 by 1 టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం జిఎస్లో సిలబస్ ఏమేమి ఉంటుందనేది ఒక అవుట్లుక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏ సిలబస్ ఉంటుంది జిఎస్లో అని మనం చూసినట్లయితే ముఖ్యంగా దీన్ని జనరల్ స్టడీస్ అంటారు. జిఎస్ అంటే ఫస్ట్ ఇండియన్ ఎకానమీ ఒక టాపిక్ ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్ ఉంటుంది, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జీకే, కరెంట్ అఫైర్స్. సో రిగార్డింగ్ దట్ మై సబ్జెక్ట్, మై నాలెడ్జ్, సో మనం ఏ టాపిక్స్ ఈ జిఎస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు కవర్ చేయడం జరుగుతుందంటే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, మెయిన్గా ఈ 2 టాపిక్స్ని ఎక్సలెంట్గా ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఈ 4 మనకు సంబంధించినటువంటి టాపిక్స్ కాబట్టి సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఆల్ టాపిక్స్ 1 by 1 క్లియర్గా దాన్ని మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత జీకే, స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. ఓకే, సో లిజన్ హియర్. ఈ ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ ఏముంటుంది అని మనం చూస్తే టోటల్ ఇండియన్ ఎకానమీలో ఏ టాపిక్స్ ఉంటాయి. సో అందరికీ డౌట్స్ ఉంటాయి, సార్ ఇండియన్ ఎకానమీ ఈజ్ వన్ ఆఫ్ ది డిఫికల్ట్ సబ్జెక్ట్, సో దీన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఏ టాపిక్ చదవాలి అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయి. నో డౌట్ ఎట్ ఆల్, నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టోటల్ ఇండియన్ ఎకానమీలో ఏ టాపిక్స్ని కవర్ చేయాలి, ఏ క్వశ్చన్స్ని ఏ విధంగా అడుగుతాడు, సో ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఏ విధంగా చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా చూడండి, ఇండియన్ ఎకానమీలో ఇంట్రడక్షన్ టు ఎకనామిక్స్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఫస్ట్ టాపిక్ ఇంట్రడక్షన్ టు ఎకానమీ ఆర్ ఎకనామిక్స్ గురించి. సో దాని తర్వాత సెకండ్ వన్ ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్. సో ప్లాన్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, ఎన్ని ప్లాన్స్ ఇంట్రడ్యూస్ చేశారు, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటి యొక్క మెయిన్ పాలసీ ఏంది, అది ఎంతవరకు అచీవ్మెంట్ అయిందనేది. సో ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనకు క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఇండియన్ ఎకానమీలో కూడా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ నుంచి సోషల్ ప్రాబ్లమ్స్ అనేది థర్డ్ టాపిక్ ఉంటుంది. సో మెయిన్గా అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, ఈ టాపిక్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇన్ఫ్లేషన్ అండ్ కాజెస్ అండ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ ఎకానమీలో. సో దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్. సో దీంట్లో కమర్షియల్ బ్యాంక్స్, ఆర్బీఐ, వాట్ ఈస్ దేర్ ఫంక్షన్స్, వాట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది బ్యాంక్స్ ఆర్ దేర్, ఇవన్నీ దీంట్లో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. పబ్లిక్ ఫైనాన్స్, దీంట్లో ముఖ్యంగా ట్యాక్సెస్, బడ్జెట్, ఫైనాన్స్, కమిషన్, ఈ అన్నింటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అగ్రికల్చర్ సెక్టార్.
ఇదొక టాపిక్ మెయిన్గా. ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ అండ్ తెలంగాణ అగ్రికల్చర్ సెక్టార్, మొత్తం ఓవరాల్గా అగ్రికల్చర్ సెక్టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్, గ్రోత్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ టాపిక్స్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి, ఇండియన్ ఎకానమీ మీకు 50%, 70% మంచిగా అర్థమైనట్టే. దీనికి మంచిగా ఇండియా మీరు లీజర్ టైంలో కూడా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు అందరికీ అర్థమైపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది సిలబస్. 9 టాపిక్స్ నేను ఇవి కవర్ చేస్తాను. బిసైడ్స్ సమ్ మోర్ టాపిక్స్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మెయిన్లీ ఈ టాపిక్స్ కామన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ టాపిక్స్ని బాగా నేర్చుకోవాలి. దెన్ ఫస్ట్ టాపిక్, ఇంతకుముందు సిలబస్లో చెప్పిన విధంగా యూనిట్ 1 ఆర్ ఫస్ట్ టాపిక్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ అండ్ ఎకనామిక్స్. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ అండ్ ఎకనామిక్స్. సో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, బిఫోర్ గోయింగ్ టు ఫస్ట్ టాపిక్, ఎకనామిక్స్ అంటే ఏంటిది, ఎకానమీ అంటే ఏంటిది అనేది మనకు తెలుసుకోవాలి. సో మనకు సార్ ఎకానమీ అంటే ఏంటిది, ఎకనామిక్స్ అంటే ఏంటిది, ఎకానమిక్స్ ఎకానమీ అనేది కొంత సేమ్గా మనకి పదాలు కనిపించినప్పటికీ కొంత డిఫరెంట్ అనేది ఉంటుంది, దీని యొక్క అర్థంలో డిఫరెంట్ అనేది ఉంటుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కాల్డ్ ది ఎకనామిక్స్? Economics is nothing but a systematic study of the economy is called the economics. సో ఎకనామిక్స్ అంటే ఏంటిది, ఒక సిస్టమేటిక్గా మనం ఒక సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి చదివేటువంటి దాన్ని ఎకనామిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎకనామిక్స్లో ముఖ్యంగా చూడండి, ఎకనామిక్స్ అంటే ఏంటిది, ఆర్థిక వ్యవస్థ, అర్థశాస్త్రం అని మనం చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఎకనామిక్స్ ఈజ్ ది మెయిన్ స్టడీ ఆఫ్ ది హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ దేర్ రిసోర్సెస్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్ అని అంటుంటాం. సో మీకు తెలుసు, ప్రతి దేశంలో ప్రతి వ్యక్తి యొక్క కోరికలు అనేటువంటివి అనంతాలు, వాటిని తీర్చేటువంటి సాధనాలు, రిసోర్సెస్ అంటే వనరులు అనేటువంటివి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో హౌ ది పీపుల్ దే సాటిస్ఫై దేర్ అన్లిమిటెడ్ వాంట్స్ విత్ ది లిమిటెడ్ రిసోర్సెస్, అంటే కొరతగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని ఈ కొరతగా ఉన్న అన్లిమిటెడ్ వాంట్స్ని ఏ విధంగా మనము సాటిస్ఫై చేసుకోవాలని స్టడీ చేసేదే ఎకనామిక్స్. సింపుల్ లాజిక్ ఒకటే, ఎకనామిక్స్ అంటే ఏంది, స్టడీ చేయడం. అంటే మొత్తం ఎకనామిక్స్ సబ్జెక్ట్ గురించి స్టడీ చేయడాన్ని ఎకనామిక్స్ అంటారు. సో అందరికీ తెలుసు, ఫస్ట్ ఇదే ప్రాబ్లం రైజ్ అవుతుంది, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ ద రిసోర్సెస్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్, బట్ హౌ ది పీపుల్ దే సాటిస్ఫై దేర్ అన్లిమిటెడ్ వాంట్స్ విత్ ది లిమిటెడ్ రిసోర్సెస్. వనరులు అనేటువంటివి చాలా కొరతగా ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా తీర్చుకోవాలని స్టడీ చేసేది ఎకనామిక్స్. బట్ ఎకానమీ అంటే ఏంటి, వాట్ ఈస్ కాల్డ్ ది ఎకానమీ? ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ వర్డ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం సిస్టమ్ గురించి స్టడీ చేయడాన్ని ఏమంటారు, ఎకానమీ అంటారు. ఎకనామిక్స్ అంటేనేమో సబ్జెక్ట్ని స్టడీ చేస్తున్నాం, ఎకానమీ అనేటువంటిది ఏంటంటే ఒక మొత్తం వ్యవస్థ గురించి మనం స్టడీ చేయాలి. ఆంధ్రప్రదేశ్ గురించి మనం స్టడీ చేయాలంటే ఆ రాష్ట్రంలో పావర్టీ ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, పాపులేషన్, హౌ మచ్ పాపులేషన్ ఇస్ దే, వాట్ ఈస్ ది నేషనల్ ఇన్కమ్, వాట్ ఈస్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్, అంటే ఆ గవర్నమెంట్ యొక్క సిస్టమ్ మొత్తాన్ని స్టడీ చేయడాన్ని ఏమంటారంటే ఎకానమీ అంటారు. ఆ రాష్ట్రం గురించి మొత్తం స్టడీ చేయడాన్ని. సో ముఖ్యంగా చూడండి, ఒక రాష్ట్ర ఎకానమీ గురించి స్టడీ చేస్తే దట్ ఈజ్ స్టేట్ ఎకానమీ అవుతుంది. ఒక దేశం యొక్క మొత్తం ఎకానమీ గురించి స్టడీ చేస్తే ఇండియన్ ఎకానమీ అవుతుంది. వరల్డ్ గురించి మొత్తం వరల్డ్ ఎకానమీ గురించి స్టడీ చేస్తే వరల్డ్ ఎకానమీ అవుతుంది. సింపుల్ వన్. సో ఎకనామిక్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ ది వన్ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకుంటాం. ఎకానమీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ స్టడీస్ అబౌట్ ది టోటల్ ప్రాబ్లమ్స్. ఒక సిస్టమ్ గురించి మనం స్టడీ చేయడాన్ని మనం ఎకానమీ అని మనం చెప్పవచ్చు. సార్ మరి క్వశ్చన్స్ ఎకనామిక్స్ నుంచి వస్తాయా, ఎకానమీ నుంచి వస్తాయా మనకు ముఖ్యంగా అంటే, సో జనరల్గా ఏ క్వశ్చన్స్ వస్తాయి సార్, దేంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే, ఎకానమీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. బిఫోర్ దట్
మనం ఎకనామిక్స్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని ఎకనామిక్స్ సంబంధించినటువంటి టెర్మినాలజీని మంచిగా అర్థం చేసుకోవాలి. ఎవ్రీ వన్ బిఫోర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ది ఎకనామిక్స్, సో ద టెర్మినాలజీ, ఎకనామిక్స్ సంబంధించిన టెర్మినాలజీ ఎవరైతే మంచిగా నేర్చుకుంటారో సో నెక్స్ట్ ఫర్దర్ టాపిక్స్ అన్నీ కూడా ఈజీగా అర్థమవుతాయి. టెర్మినాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో వన్ బై వన్ ఐ విల్ డిస్కస్ దట్ వాట్ ఈస్ ది టెర్మినాలజీ, దాని యొక్క వర్డ్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అనేది నేను చెప్తాను. సో లిజన్ హియర్ మామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ ఎకానమీ ఈజ్ ఎ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ. ఎకానమీని మనం ఏమంటాము? స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ. స్ట్రక్చర్, ఒక దేశం యొక్క స్ట్రక్చర్ని ఎకానమీని మనం చెప్పవచ్చు. ఒక స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ ఈ సోషలిస్ట్ కంట్రీ, సోషలిస్ట్ ఎకానమీ కలిగి ఉందా, క్యాపిటలిస్ట్ ఎకానమీ కలిగి ఉందా, ఆర్ మిక్స్డ్ ఎకానమీ కలిగి ఉందా అంటే ఒక స్ట్రక్చర్ గురించి స్టడీ చేసేది ఎకానమీని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ ఎకానమీ క్లాసిఫైడ్ ఇంటూ ది 3 సెక్టార్స్. సో ఏ ఎకానమీని గురించి మనం స్టడీ చేసినా లైక్ దట్ వరల్డ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, స్టేట్ ఎకానమీ, that should be classified into the 3 economies like that primary sector, secondary sector, మనము సర్వీస్ సెక్టార్గా మనం చెప్పవచ్చు. దే ఆర్ ది 3 టైప్స్. ఫస్ట్ వన్ ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటిది? సో ద ప్రైమరీ సెక్టార్ 4 సబ్ సెక్టార్స్గా మళ్ళీ దీన్ని మనం ప్రైమరీ సెక్టార్లో 4 సబ్ సెక్టార్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఫస్ట్ మెయిన్లీ ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ ఉంటుంది. అగ్రికల్చర్ ప్రైమరీస్ ప్రాథమిక రంగంలో ప్రధానమైనటువంటి సబ్ సెక్టార్ ఏంది? అగ్రికల్చర్ ప్రధాన సెక్టార్ అని చెప్పవచ్చు. ఫిషరీస్, చేపల పెంపకము, ఫారెస్ట్, అడవులు, మైన్స్ అండ్ మినరల్స్, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే ప్రైమరీ సెక్టార్ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా. సో ముఖ్యంగా చూడండి, ఈ ప్రైమరీ సెక్టార్ అని ఎందుకు అంటున్నామంటే దీస్ ఆర్ ఆల్ నేచర్ ఓరియంటెడ్ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్ అంటే ప్రకృతి వనరుల పైన, ప్రకృతి పైన ఆధారపడి ఉన్నటువంటి సెక్టార్నే ప్రైమరీ సెక్టార్ అంటారు. అగ్రికల్చర్ అనేది కూడా మన నేచర్ పైన డిపెండ్ అయి ఉంది. ఫిషరీస్ కూడా నేచర్ పైన డిపెండ్, నేచర్ ఓరియంటెడ్. ఫారెస్ట్ ఆల్సో నేచర్ ఓరియంటెడ్ అండ్ మైన్స్ అండ్ మినరల్స్ ఆల్సో నేచర్ ఓరియంటెడ్. సో ప్రకృతితో చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగము అని మనం చెప్పవచ్చు. సో ముఖ్యంగా చూడండి, వెన్ ఎవర్ subtracted mines and minerals from primary sector, then we find out the agriculture sector. అంటే మనం అగ్రికల్చర్ సెక్టార్ని మనము క్యాలిక్యులేషన్ చేయాలంటే అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ ప్రైమరీ సెక్టార్ మైనస్ మైన్స్ అండ్ మినరల్స్ తీసేయాలి. ప్రైమరీ సెక్టార్లో నుంచి మైన్స్ అండ్ మినరల్స్ తీసేస్తే మనకు అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. సార్ ప్రైమరీ సెక్టార్ని మనము స్టడీ చేయాలంటే ఏం చేయాలి? అగ్రికల్చర్ సెక్టార్ ప్లస్ మైన్స్ అండ్ మినరల్స్. ప్రైమరీ సెక్టార్లు ఏముంటాయి? అగ్రికల్చర్ సెక్టార్. సో అగ్రికల్చర్ సెక్టార్ ఉంటుంది ప్లస్ మెయిన్లీ మైన్స్ అండ్ మినరల్స్. ఈ రెండు కూడా యాడ్ చేయాలి. సో అగ్రికల్చర్ సెక్టార్ని మనం కనుక్కోవాలంటే మైనస్ మినరల్స్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ప్రైమరీ సెక్టార్ని కనుక్కోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ద మెయిన్ వేరియేషన్ బిట్వీన్ ప్రైమరీ సెక్టార్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్ దట్ ఈస్ మైన్స్ అండ్ మినరల్స్. సో అగ్రికల్చర్ సెక్టార్కి, ప్రైమరీ సెక్టార్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మైన్స్ అండ్ మినరల్స్ యాడ్ చేస్తే ప్రైమరీ సెక్టార్ అవుతుంది. అగ్రికల్చర్లో ప్రైమరీ సెక్టార్లో మైన్స్ అండ్ మినరల్స్ తీసేస్తే ఓన్లీ అగ్రికల్చర్ సెక్టార్ అవుతుంది. అగ్రికల్చర్ సెక్టార్ని మనము స్టడీ చేయాలంటే ప్రైమరీ సెక్టార్ నుంచి మైన్స్ అండ్ మినరల్స్ తీసేయాలి. ప్రైమరీ సెక్టార్ని మనం స్టడీ చేయాలంటే దీంట్లో ఏమేమి ఉంటాయి? అగ్రికల్చర్ సెక్టార్, మైన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి ఇక్కడ.
సో ముఖ్యంగా చూడండి ఇక్కడ నెక్స్ట్ సెకండరీ సెక్టార్, రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థలో రెండవది అతి ముఖ్యమైనటువంటిది సెకండరీ సెక్టార్. దీన్ని ఇండస్ట్రియల్ సెక్టార్ అని కూడా మనం చెప్పవచ్చు. ప్రైమరీ సెక్టార్ అండ్ సెకండరీ సెక్టార్. ఇన్ దిస్ సెక్టార్ దేర్ ఆర్ ది 3 సబ్ సెక్టార్స్ ఉంటాయి. మళ్ళీ దీంట్లో ఎన్ని సెక్టార్స్ ఉంటాయి? 3 సబ్ సెక్టార్స్ ఉంటాయి. ఏమేమి? ఇండస్ట్రీస్ ఉంటాయి ప్రధానంగా సెకండరీ సెక్టార్లో, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. సో ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే, సో సెకండరీ సెక్టార్లో ఇవి ప్రధానమైనటువంటిగా మనం చెప్పవచ్చు. సో సెకండరీ సెక్టార్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వన్ ఇండస్ట్రీస్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్పాదక రంగం కూడా సెకండరీ సెక్టార్ కిందకి వస్తాయి. అండ్ సో మనం సెకండరీ సెక్టార్ని మనము క్యాలిక్యులేషన్ చేయాలంటే, సో దాంట్లో ఇండస్ట్రియల్ సెక్టార్ని మనం స్టడీ చేయాలన్నప్పుడు సెకండరీ సెక్టార్ ప్లస్ మైన్స్ అండ్ మినరల్స్. ఇక్కడ కూడా మనము ఇండస్ట్రియల్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏమేమి ఉంటాయి? సెకండరీ సెక్టార్ ప్లస్ సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రీస్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ మైన్స్ అండ్ మినరల్స్. ప్రైమరీ సెక్టార్లో కూడా మైన్స్ అండ్ మినరల్స్ మనం తీసుకోవచ్చు, ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా మైన్స్ అండ్ మినరల్స్ తీసుకోవచ్చు. ఈ రెండు కలిపితేనే మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. సెకండరీ సెక్టార్ అంటే ఏంటిది? మనం ఓన్లీ సెకండరీ సెక్టార్ అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో నుంచి మైనస్ మైన్స్ అండ్ మినరల్స్ తీసేయాలి. దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడ కూడా మైన్స్ అండ్ మినరల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ద మెయిన్ వేరియేషన్ బిట్వీన్ సెకండరీ అండ్ ప్రైమరీ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, మైన్స్ అండ్ మినరల్సే ఇక్కడ కూడా మనకు యాడ్ చేసి ఏమవుతుంది, యాడ్ చేయకపోతే ఏమవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ సెక్టార్ ఇన్ ది ఎకానమీ, టెరిషరీ సెక్టార్. టెరిషరీ సెక్టార్ మొత్తం ఎన్ని ఉన్నాయి? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. సో 3 సెక్టార్స్ ఉంటాయి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ. లాస్ట్ టెరిషరీ సెక్టార్ అంటే ఇన్ దిస్ సెక్టార్ వి ఫైండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సర్వీసెస్. టెరిషరీ సెక్టార్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సేవల రంగాన్ని టెరిషరీ సెక్టార్ అని మనం చెప్పవచ్చు. సేవల రంగం అని కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా చూడండి దీంట్లో ఏమేమి ఉంటాయి టెరిషరీ సెక్టార్లో. ప్రైమరీ సెక్టార్లో మెయిన్గా ఏం చేస్తామంటే మనము నేచర్లో దొరుకుతున్నటువంటి వనరులను ఉపయోగించుకొని వస్తువులను తయారు చేస్తాం ప్రైమరీ సెక్టార్లో. సో మరి ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క పని ఏంటిదంటే అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వచ్చినటువంటి రా మెటీరియల్ను ఉపయోగించుకొని వివిధ రకాల వస్తువులను తయారు చేసేదాన్ని ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. సో ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క పని ఏంటంటే గూడ్స్, ద ప్రొడక్షన్ ఆఫ్ డిఫరెంట్ గూడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ది అగ్రికల్చర్ సెక్టార్. అంటే ప్రైమరీ సెక్టార్లో లభిస్తున్నటువంటి రా మెటీరియల్ని తీసుకొని గూడ్స్ను తయారు చేసేదాన్ని ఇండస్ట్రియల్ సెక్టార్ అంటారు. సో ఇది ముఖ్యంగా ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనము ప్రొవైడ్ చేయడానికి సేవల రంగం అనేది చాలా అవసరం. సో దాన్ని సర్వీస్ సెక్టార్ అని మనం చెప్పవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏమేమి ఉంటాయంటే ఇది కేవలం సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన టెరిషరీ సెక్టార్లో పోస్టల్, టెలికమ్యూనికేషన్, రైల్వేస్, బ్యాంకింగ్, ట్రేడ్, కామర్స్, హెల్త్, ఎడ్యుకేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ హోటల్, సినిమా హాల్, పోలీస్, వీళ్ళంతా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రజలకు సేవ చేసేటువంటి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ టెరిషరీ సెక్టార్. ఓకే, సో దిస్ ఎకానమీ మెయిన్ కాంబినేషన్ ఆఫ్ ఎకానమీలో మెయిన్ ఏమేమి ఉంటాయి? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్. దీన్ని అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అని మనం చెప్పవచ్చు. ఎకానమీలో 3 సెక్టార్స్ ఉంటాయి. అర్థమైంది కదా? సో ఈ క్వశ్చన్లో ముఖ్యంగా ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అని మనం ఇక్కడ చూసినట్టయితే, సో అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ విచ్ ఈజ్ అండర్ ద ప్రైమరీ సెక్టార్ ఆర్ సెకండరీ సెక్టార్. అంటే సెకండరీ సెక్టార్లో వస్తుందా, ప్రైమరీ సెక్టార్, సో సెకండరీ సెక్టార్ క్వశ్చన్ వస్తుంది. అగ్రికల్చర్ సెక్టార్, వాట్ ఈస్ ది అనదర్ నేమ్ ఆఫ్ ది ప్రైమరీ సెక్టార్? agriculture sector. What is the other name of the industrial sector, secondary sector? Industrial sector. What is the other name of the tertiary sector? Service sector. అంటే క్వశ్చన్ ఏ విధంగా అయినా దీంట్లో నుంచి రావచ్చు. సో సర్వీస్ సెక్టార్లో ఏముంటుంది, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏముంటుంది, అగ్రికల్చర్ ప్రైమరీ సెక్టార్లో ఏముంటుంది అనేది మనకి క్వశ్చన్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే,
సో ఇక్కడ చూడండి, ద వరల్డ్ ఎకానమీ క్లాసిఫైడ్ ఉంటుంది అగైన్ 3 types. మళ్ళీ వరల్డ్ ఎకానమీ ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేస్తున్నాం, 3 types చేస్తున్నాం. ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, వరల్డ్ ఎకానమీ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను 3 రకాలైనటువంటి ఎకానమీస్ కలిగి ఉంటాయి. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు, రకరకాల దేశాలు రకరకాల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇండియా, మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ సపరేట్, అమెరికా సపరేట్, చైనా సపరేట్, రష్యా. సో రకరకాల దేశాలు రకరకాల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటాయి. సో దాన్ని వరల్డ్ ఎకానమీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడులను ఆధారంగా చేసుకొని 3 రకాల ఎకానమీగా మనం చెప్పచ్చు వరల్డ్ ఎకానమీ. ఫస్ట్ క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ. సో ఎన్ని ఉంటాయి? క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ అండ్ మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీ. సో వన్ బై వన్ ఇవి మనకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ చాలా మనకు ఎగ్జామ్లో అడుగుతుంటారు. రిపీటెడ్గా ఈ క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాట్ ఈస్ కాల్డ్ ది క్యాపిటలిస్ట్ ఎకానమీ, వాట్ ఈస్ కాల్డ్ ది సోషలిస్ట్ ఎకానమీ, వాట్ ఈస్ కాల్డ్ ది మిక్స్డ్ ఎకానమీ, ఏ కంట్రీలో ఏ ఎకానమీ అనేది ఎగ్జామ్లో ఇక్కడ నుంచి కూడా మన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే. సో ఫస్ట్ క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఏంటిది? సో సింపుల్, క్యాపిటలిస్ట్ ఎకానమీ మీన్స్ వేర్ ది సో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటారు తెలుగులో క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో ఈ క్యాపిటలిస్ట్ ఎకానమీలో ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తము కూడా, ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులే కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. సో దెర్ ఈజ్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. సో అయితే ప్రైవేటు వ్యక్తులే ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ మొత్తం ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని కూడా నియంత్రించేటువంటి పవర్ ఎవరికి ఉంటుందంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్కే ఉంటుంది. సో అలాంటి కంట్రీస్ని క్యాపిటలిస్ట్ కంట్రీస్ అంటారు. సో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోనే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నడుస్తుంది. ధరలను నియంత్రించడం కానీ ప్రతిదీ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వీరి చేతిలోనే ఉంటుంది. సార్ అయితే దీనివల్ల ఒక నష్టమైంది సార్. వాట్ ఈస్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ ఎకానమీ? మెయిన్గా చూడండి, క్యాపిటలిస్ట్ ఎకానమీస్ ఉన్నటువంటి కంట్రీస్లో ముఖ్యంగా వీళ్ళు ప్రాఫిట్ మోటో అనేది ఎక్కువగా, అంటే వాళ్ళు లాభాలనే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తన యొక్క వ్యాపారాలను బిజినెస్ చేస్తూ ఉంటారు. సో బట్ దే నెవర్ కన్సిడర్ ది ఎనీ పీపుల్స్ వెల్ఫేర్. ప్రజల యొక్క అభివృద్ధి గురించి వాళ్ళు ఆలోచన చెయ్యరు. సొంత బెనిఫిట్ గురించి, ఓన్ బెనిఫిట్ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. అండ్ అనదర్ డ్రాబ్యాక్ క్యాపిటలిస్ట్ కంట్రీస్లో ఏముంటుందంటే దెర్ ఈజ్ ఎ ఇన్ఈక్వాలిటీ అనేది పెరిగిపోతుంది. డబ్బు ఉన్నవాడు ఇంకా ధనవంతుడిగా మారుతాడు. సో పూర్ పర్సన్ అగైన్ దే బికమ్ ది వెరీ పూర్. సో హైలీ ఇన్ఈక్వాలిటీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఆర్థిక అసమానతలు అనేటువంటివి పెరిగిపోతాయి ఈ క్యాపిటలిస్ట్ కంట్రీలో. ఇంకొకటి ఏంటంటే, సో వారి యొక్క ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే లాభాలను ఆర్జించడం, ప్రాఫిట్ మోటోగా వాళ్ళు ఉంటారు. కానీ పీపుల్స్ వెల్ఫేర్ గురించి ఆ దేశాల్లో పట్టించుకోరు క్యాపిటలిస్ట్ కంట్రీస్లో. సో ఇక్కడ నేను దీని గురించి చెప్తాను. అర్థమైంది. క్యాపిటలిస్ట్ కంట్రీ అంటే ఏంటి? క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ద టోటల్ ఇన్వెస్ట్మెంట్, ద టోటల్ ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ అండర్ కంట్రోల్ బై ది ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ పీపుల్స్ ఆధీనంలోనే ఉంటాయి. ప్రొడక్షన్ కానీ మొత్తం సర్వీసెస్ మొత్తం కూడా ప్రైవేట్ వారి. దెన్ వీ కెన్ ట్రీటెడ్ ది ఎకానమీ యాజ్ ఎ క్యాపిటలిస్ట్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. బెటర్ ఎగ్జాంపుల్ అమెరికన్ కంట్రీని ఏ ఎకానమీ ఉంది అమెరికన్ కంట్రీలో అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. అర్థమైంది, క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో క్యాపిటలిస్ట్ ఎకానమీ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంది? హౌ టు గెట్ ది మోర్ ప్రాఫిట్. ప్రతి ప్రైవేటు వ్యక్తులు వారి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏముంటుంది? హౌ టు గెట్ ది ప్రాఫిట్. లాభాలనే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఇన్ దిస్ క్యాపిటలిస్ట్ ఎకానమీ గవర్నమెంట్ రోల్ ఈజ్ ఓన్లీ బిలాంగ్స్ టు ది ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్. గవర్నమెంట్ రోల్ ఏముంటుంది? చాలా మినిమం ఉంటుంది. అంటే అక్కడ గవర్నమెంట్ ఉంటుంది
కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ ఉంటుంది, కానీ ఈ ఆర్థిక వ్యవస్థలో దానికి ఎలాంటి ప్రాధాన్యత అనేది ఉండదు. లా అండ్ మెయింటైన్ చేయగలుగుతుంది, ఎందుకంటే మొత్తం ప్రైవేటు వ్యక్తులే ఆధీనంలో ఉంటుంది వ్యవస్థ మొత్తం కూడా. ధరలు అనేటువంటివి నియంత్రించలేదు ప్రభుత్వాలు, ధరలు విపరీతంగా పెంచవచ్చు, వారి ఇష్టానుసారంగా ప్రైస్ డిస్క్రిమినేట్ చేయవచ్చు, అంటే ప్రైస్ ఇంక్రీజ్ చేయవచ్చు, డిక్రీజ్ కూడా వాళ్ళ ఇష్టానుసారం చేంజ్ చేసుకోవచ్చు. క్యాపిటలిస్ట్ ఎకానమీ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్రీ మార్కెట్ ఎకానమీ. సో ప్రీ మార్కెట్ ఎకానమీ అంటే మొత్తం మార్కెట్ వ్యవస్థ మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల ఓపెన్ టు ఆల్, ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉంటుంది కాబట్టి ప్రీ మార్కెట్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది చూడండి, వాట్ ఈస్ ది అనదర్ నేమ్ ఆఫ్ ది క్యాపిటలిస్ట్ ఎకానమీ? ప్రీ మార్కెట్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. ప్రీ మార్కెట్ ఎకానమీ. ఓకే, అర్థమైందా? వాట్ ఈస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ? అమెరికన్ country. So production and services, the total investment and production services under controlled by the private people. క్యాపిటలిస్ట్ ఎకానమీ, ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ సోషలిస్ట్ ఎకానమీ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ ది సోషలిస్ట్ ఎకానమీ? సోషలిస్ట్ ఎకానమీలో ముఖ్యంగా చూడండి, సో కొన్ని కంట్రీస్ ఉంటాయి, చైనా, రష్యా, ఈ కంట్రీస్లో ఏముంటుంది, ఈ కంట్రీస్ని సోషలిస్ట్ కంట్రీస్ అంటారు. సోషలిస్ట్ కంట్రీస్ అంటే ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్, గూడ్స్ ప్రొడక్షన్ సర్వీసెస్ అండర్ మెయింటైన్ బై ది గవర్నమెంట్ ఓన్లీ. ప్రభుత్వం ఆధీనంలో అన్ని పరిశ్రమలు కానీ అన్ని వస్తువుల ఉత్పత్తి, సేవల రంగము మొత్తము కూడా ఎవరి ఆధీనంలో ఉంటుంది? గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. సో గవర్నమెంట్ చెప్పిన విధంగానే ఆ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ లేదా ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు పనిచేయడం అనేది జరుగుతుంది. బట్ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ఆ విధంగా ఉండదు. సోషలిస్ట్ ఎకానమీలో ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకే ఆ దేశంలో వస్తువు ఉత్పత్తి జరుగుతుంది, ఆ దేశంలో వస్తువుల యొక్క ధరలు నియంత్రించడం జరుగుతుంది, ఆ దేశంలో పెట్టుబడులను కూడా పెట్టడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ సోషలిస్ట్ ఎకానమీ. సో గవర్నమెంట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ ఎందుకు ఈ సోషలిస్ట్ ఎకానమీలో గవర్నమెంట్ రోల్ ఎందుకు ఉంటుందంటే, సోషలిస్ట్ ఎకానమీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వెల్ఫేర్ ఫర్ ఆల్ ది పీపుల్, నాట్ ఫర్ ది వన్ పర్సన్. అంటే ప్రజల యొక్క అభివృద్ధి వాళ్ళ యొక్క మెయిన్ మోటోగా పనిచేస్తుంది. ప్రజలందరికీ సమానమైనటువంటి అభివృద్ధి చేయాలి, ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి, ధనిక పేద వ్యత్యాసం ఉండకుండా ప్రతి ఒక్కరికి ద వెల్త్ ఆఫ్ ది కంట్రీ డిస్ట్రిబ్యూటింగ్ అమాంగ్ ది పీపుల్, ప్రతి ఒక్కరికి ఆదాయ వనరులను కల్పించాలి, ప్రతి ఒక్కరి యొక్క అవసరాలను తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి దాన్ని సోషలిస్ట్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. అర్థమైందా నేను చెప్పేది? సో ఇక్కడ చూడండి, వేర్ ది ఫైండ్ అవుట్ ది టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండర్ ది కంట్రోల్ బై ది గవర్నమెంట్ సెక్టర్, గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయని ఇంతకుముందే నేను చెప్పాను. దట్ ఈస్ కాల్డ్ ది సోషలిస్ట్ ఎకానమీ. ఎగ్జాంపుల్ ఏ కంట్రీ? చైనా. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఈ టాపిక్ కూడా వస్తుంది. సోషలిస్ట్ కంట్రీకి బెటర్ ఎగ్జాంపుల్ చైనా. సో ద పర్పస్ ఆఫ్ సోషలిస్ట్ ఎకానమీ ఇస్ టు ప్రొవైడ్ ది మోర్ వెల్ఫేర్. వెల్ఫేర్ అంటే ఏంటిది? డెవలప్మెంట్, సంక్షేమము అంటుంటారు. సో మెయిన్ మోటో ఏంది గవర్నమెంట్ అంటే ప్రజలందరినీ సమానంగా అభివృద్ధి చేయడం, ధనిక పేద వ్యత్యాసం లేకుండా. ఇన్ దిస్ ఎకానమీ గవర్నమెంట్ రోల్ ఈజ్ బిలాంగ్స్ టు ది ఆల్ సెక్టార్స్. సో అన్ని సెక్టార్స్, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ మొత్తం కూడా ఎవరి ఆధీనంలో నడుస్తుంది? గవర్నమెంట్ సెక్టర్ ఆధీనంలో నడుస్తుందని మనం చెప్పవచ్చు. దట్ ఈస్ కాల్డ్ క్యాపిటలిస్ట్ సోషలిస్ట్ ఎకానమీ. మరి మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటిది? సో ఇది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. వేర్ ది ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ది where the economy existing by the private and public people, private and public investors. అంటే ఏ దేశంలో అయితే ప్రైవేటు వ్యక్తులు మరియు ప్రభుత్వము రెండు కలిసి పెట్టుబడులు పెట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తాయో ఆ దేశ ఎకానమీని ఏమంటారంటే మిక్స్డ్ ఎకానమీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా మిక్స్డ్ ఎకానమీకి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఇండియాలో చూడండి, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఉంటుంది, గవర్నమెంట్ యొక్క రోల్ కూడా భాగస్వామ్యం ఉంటుంది మన ఆర్థిక వ్యవస్థలో. దట్స్ వై ఇండియా ఈజ్ ది బెటర్ ఎగ్జాంపుల్ అబౌట్ ది మిక్స్డ్ ఎకానమీ. సో ఎగ్జామ్లో ఇది కూడా ఒక క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇండియా ఈజ్ ది మిక్స్డ్ ఎకానమీ ఆర్ క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే చాయిస్ ఇస్తాడు.
సో క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ. సో ఏ ఎకానమీకి సంబంధించిందంటే మిక్స్డ్ ఎకానమీని మనం క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, బెటర్ ఎగ్జాంపుల్ ఇండియా. సో ఈ మిక్స్డ్ ఎకానమీ అనేటువంటి వర్డ్ 1948 ఇండస్ట్రియల్ పాలసీ వాజ్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ మిక్స్డ్ ఎకానమీ. సో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1948లో మనకి ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. పారిశ్రామిక విధానం పాలసీని రూపొందించడం జరిగింది. ఇది ఏం చెప్తుందంటే ఇండియా ఈజ్ ది వన్ మిక్స్డ్ ఎకానమీ. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడండి, మిక్స్డ్ ఎకానమీ అనేటువంటి ఏ పాలసీ డిస్క్రైబ్ చేసింది? 1948 ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఇండియా అనేటువంటిది మిక్స్డ్ ఎకానమీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని చెప్తుంది. సో ఇక్కడ చూడండి, మిక్స్డ్ ఎకానమీ అంటే ఈజ్ ఈక్వల్ టు క్యాపిటలిస్ట్ ఎకానమీ ప్లస్ సోషలిస్ట్ ఎకానమీ. క్యాపిటలిస్ట్ అంటే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు, ఇక్కడ గవర్నమెంట్ కూడా రోల్ ఉంటుంది. సో మిక్స్డ్ ఎకానమీ is called public sector, private sector. Mixed economy is called public sector plus and private sector. మిక్స్డ్ ఎకానమీలో పబ్లిక్ సెక్టర్ ఉంటుంది, ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. సో ఈ ఎకానమీని స్టడీ ఎట్లా చేస్తాం సార్? ఏ విధంగా స్టడీ చేస్తామంటే జీడిపి అని చెప్తుంటారు. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెజర్ ఫర్ ది an economy, స్టడీ ఆఫ్ ది an economy, జిఎస్టి. సో ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మనం స్టడీ చేయాలంటే జీడిపిని తీసుకొని మనం స్టడీ చేయవచ్చు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ని మనము స్టడీ చేయవచ్చు. ఓకే, ద వరల్డ్ ఎకానమీ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు ది 3 types ఆఫ్ ద వరల్డ్ ఎకానమీ. మళ్ళీ ఇక్కడ చూడండి, వరల్డ్ ఎకానమీ క్లాసిఫైడ్ ఇన్ టు ది 3 types. వరల్డ్ ఎకానమీని మళ్ళీ మనం ఎన్ని రకాలుగా డిసైడ్ చేస్తున్నాము? 3 ఎకానమీస్గా డివైడ్ చేస్తున్నాం. అదేంటంటే అగ్రికల్చర్ ఎకానమీ అండ్ ఇండస్ట్రియల్ ఎకానమీ అండ్ సర్వీస్ ఎకానమీని మనం చెప్పవచ్చు. సో ఎకానమీ యాక్చువల్గా 3 types: primary sector, secondary sector, service sector. But world economy also they are classifying into 3 types. ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేస్తున్నాం మళ్ళీ? దట్ ఈస్ అగ్రికల్చర్ సెక్టర్, అగ్రికల్చర్ ఎకానమీ, ఇండస్ట్రియల్ ఎకానమీ అండ్ సర్వీస్ ఎకానమీగా వరల్డ్ ఎకానమీని మనం డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ ఎకానమీ అంటే వేర్ ది జీడిపి అంటే ఇంతకుముందు చెప్పాను, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆర్ ప్రోడక్ట్ అంటే ఒక దేశంలో తయారవుతున్నటువంటి మొత్తం అంతిమ వస్తువుల విలువలను గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని మనం చెప్పవచ్చు. సో విచ్ కంట్రీ హ్యావింగ్ మోర్ దాన్ 50% కాంట్రిబ్యూషన్ త్రూ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ హిస్ జీడిపి. మొత్తం జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి 50% కన్నా ఎక్కువ కాంట్రిబ్యూషన్ కనుక అగ్రికల్చర్ నుంచి ఉంటే దట్ ఎకానమీ ఈస్ కాల్డ్ ఎస్ అగ్రికల్చర్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. అగ్రికల్చర్ ఎకానమీ. బెటర్ ఎగ్జాంపుల్ సోమాలియా అనేటువంటిది ఒక చిన్న కంట్రీ. దీని యొక్క మొత్తం జీడిపిలో మోర్ దాన్ 50% ఇన్కమ్ దేని ద్వారా వస్తుంది? అగ్రికల్చర్ ద్వారానే వస్తుంది. కాబట్టి దాన్ని అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీని మనం చెప్పవచ్చు. సింపుల్. ఏ దేశంలో అయితే ఆ దేశం యొక్క మొత్తం జీడిపిలో అగ్రికల్చర్ యొక్క వాటా కాంట్రిబ్యూషన్ 50% కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అంటారు. అండ్ ఇండస్ట్రియల్ ఎకానమీ అంటే ఏంటిది? సో ఇండస్ట్రియల్ ఎకానమీ అంటే విచ్ కంట్రీస్ జీడిపి కాంట్రిబ్యూటెడ్ మోర్ దాన్ 50% ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ సెక్టార్. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి 50% కన్నా ఎక్కువ తన జీడిపిలో కాంట్రిబ్యూషన్ చేస్తే ఆ సెక్టార్ని ఏమంటాం మనము? ఇండస్ట్రియల్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు. ఇండస్ట్రియల్ ఎకానమీ. బెటర్ ఎగ్జాంపుల్ ఏంది? ఇరాక్ అనేటువంటిది ఒక దేశము.
సో దీని యొక్క ఇండస్ట్రియల్ ఎకానమీ ఎందుకంటామంటే, సో ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీస్ నుంచే వారి యొక్క జీడిపిలో మోర్ దాన్ 50% జీడిపి ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది కాబట్టి దాన్ని ఇండస్ట్రియల్ ఎకానమీని మనం చెప్పవచ్చు. సర్వీస్ ఎకానమీ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది సర్వీస్ ఎకానమీ? సో సర్వీస్ ఎకానమీ సేవల రంగం నుంచి తన యొక్క జీడిపిలో 50% కన్నా ఎక్కువ ఆదాయం వచ్చినట్లయితే, కాంట్రిబ్యూషన్ ఆ దేశానికి చేసినట్లయితే ఆ ఎకానమీని ఏమంటారంటే సర్వీస్ ఎకానమీ ఆర్ టెరిషరీ ఎకానమీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా బెటర్ ఎగ్జాంపుల్ ఏంటిది? ఇండియాలో మన దేశ జీడిపిలో ఎక్కువ భాగం దేని నుంచి వస్తుంది? సర్వీస్ సెక్టార్ నుంచే మనకు ఆదాయం వస్తుంది. ఇంతకుముందు మనకు 50% పైన ప్రైమరీ సెక్టార్ నుంచి వచ్చేది. ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ మనం తీసుకుంటే, సో మన యొక్క జీడిపిలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ దేని ద్వారా వస్తుంది? ఓన్లీ అగ్రికల్చర్ ద్వారా, సర్వీస్ సెక్టార్ ద్వారానే వస్తుంది. కాబట్టి సర్వీస్ ఎకానమీ, విచ్ కంట్రీ హ్యావింగ్ మోర్ దాన్ 50% కాంట్రిబ్యూషన్ ఇన్ దేర్ జీడిపి, సర్వీస్ సెక్టార్, దట్ ఈస్ కాల్డ్ ది సర్వీస్ ఎకానమీ. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియా అని మనం చెప్పవచ్చు. వరల్డ్ ఎకానమీని మళ్ళీ అగ్రికల్చర్ ఎకానమీ, ఇండస్ట్రియల్ ఎకానమీ, సర్వీస్ ఎకానమీగా డివైడ్ చేయడం జరిగింది. అర్థమైంది. ద వరల్డ్ ఎకానమీ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ టు ది అనదర్ 3 types. సో వరల్డ్ ఎకానమీ మళ్ళీ 3 typesగా మనము డివైడ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ డెవలప్మెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ని చూసుకొని వరల్డ్ ఎకానమీని మళ్ళీ 3 typesగా చెప్తున్నాం. ఇంతకుముందు ఏమో ఇదేం చెప్తున్నాం? బేస్డ్ ఆన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది జీడిపి, జీడిపిని బట్టి అగ్రికల్చర్ ఎకానమీ, ఇండస్ట్రియల్ ఎకానమీ, సర్వీస్ ఎకానమీ. ఇక్కడ ఏమంటున్నాము? బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ని బట్టి కూడా మళ్ళీ 3 రకాలైనటువంటి ఎకానమిస్ట్గా ఉంటాయని మనం చెప్పవచ్చు. సో దాన్ని ఫస్ట్ వన్ డెవలప్డ్ ఎకానమీ, అండర్ డెవలప్డ్ ఎకానమీ, అన్డెవలప్డ్ ఎకానమీ. సో డెవలప్డ్ ఎకానమీ అంటే అభివృద్ధి చెందిన దేశాలు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, జర్మనీ, స్విట్జర్లాండ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే డెవలప్డ్ ఎకానమీ, మంచి డెవలప్మెంట్ అనేది ఆ కంట్రీస్లో ఉంటుంది. సో అండర్ డెవలప్డ్ ఎకానమీ, ఇంకా డెవలప్మెంట్ సాధిస్తున్నటువంటి కంట్రీస్ ఏదంటే ఇండియా, మన పక్కనటువంటి నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్. సో రిమైనింగ్ అన్ని కంట్రీస్ కూడా అండర్ డెవలప్డ్ కంట్రీ అంటే ఇంకా డెవలప్మెంట్ దశలో ఉన్నాయని మనం చెప్పవచ్చు. అండ్ అన్డెవలప్డ్ కంట్రీ, ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ లేనటువంటి కంట్రీస్ ఏమంటాము? అన్డెవలప్డ్ కంట్రీస్ అని మనం చెప్పవచ్చు. దానికి బెటర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్. సో మీకు తెలుసు దాని యొక్క పరిస్థితి ఏందనేది మనకు అందరికీ బాగా తెలుసు. సో వరల్డ్ ఎకానమీని మనం ఎన్ని రకాలుగా చెప్తున్నాం మనం? సో వరల్డ్ డెవలప్మెంట్ని బట్టి 3 రకాలైనటువంటి కంట్రీస్గా చెప్తున్నాం. సో డెవలప్డ్ ఎకానమీ, అండర్ డెవలప్డ్ ఎకానమీ, అన్డెవలప్డ్ ఎకానమీ. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా మనం స్టడీ చేస్తున్నాం. నెక్స్ట్ చూడండి. సో ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ ది డ్యూయల్ ఎకానమీ. ఇండియాని మనం ఏమంటున్నాం ఇక్కడ? ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ ది డ్యూయల్ ఎకానమీ. డ్యూయల్ ఎకానమీ ఇండియాని ఎందుకు అంటున్నామంటే, అట్ ప్రజెంట్ ఆల్సో ఇండియన్ పీపుల్ దే యూజింగ్ ది యాన్షియంట్ మెథడ్స్, పురాతన పద్ధతులను కూడా పాటిస్తున్నాం మనము. అండ్ మోడ్రన్ టెక్నాలజీని కూడా మనం పాటిస్తున్నాం మన ఆర్థిక వ్యవస్థలో. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టార్ ఉంది. అగ్రికల్చర్ సెక్టార్లో వ్యవసాయదారులు, ఫార్మర్స్ నాగలి ద్వారా దున్ని పంటలను పండిస్తున్నారు. అదే ఫార్మర్స్ కొంతమంది ట్రాక్టర్స్ని, టెక్నాలజీని ఉపయోగించి వస్తువు ఉత్పత్తి చేస్తున్నారు. అంటే డ్యూయల్ ఎకానమీ. మన ఎకానమీలో పురాతన పద్ధతులను పాటిస్తున్నాము, ఆధునిక పద్ధతులను కూడా పాటించడం జరుగుతుంది. కాబట్టి మన ఇండియాని ఏమంటామంటే డ్యూయల్ ఎకానమీ. ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. వాట్ ఈస్ కాల్డ్ ది డ్యూయల్ ఎకానమీ? సో వేర్ ది ఫైండ్ అవుట్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ancient మెథడ్స్ అండ్ మోడర్న్ మెథడ్స్, పురాతన పద్ధతులను, ఆధునిక పద్ధతులను ఉపయోగించి చేసేటువంటి అగ్రికల్చర్ని డ్యూయల్ ఎకానమీ అంటారు. అండ్ that country we can treat as a dual ఎకానమీ. సో మన ఇండియాని చూసుకుందాం. ప్రజెంట్ ఇన్ అవర్ అగ్రికల్చర్ సెక్టర్ అవర్ ఫార్మర్స్ యూజింగ్ వన్ సైడ్ ప్లగ్, అంటే నాగలిని యూజ్ చేసి మనం దున్నడం జరుగుతుంది. సెకండ్ సైడ్ దే ఆర్ యూజింగ్ ది ట్రాక్టర్స్ యూజ్ చేసి కూడా కల్టివేషన్ చేస్తున్నాం. కాబట్టి ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంటున్నామా. ఇండియా ఈజ్ ది గ్లాస్ కర్టన్
ఎకానమీ. గ్లాస్ కర్టెన్ ఎకానమీ. ఇది కూడా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. గ్లాస్ కర్టెన్ ఎకానమీ. గ్లాస్ కర్టెన్ ఎకానమీ అంటే తెలుసు కదా. సో ఫార్మర్స్ ఇప్పటికి కూడా యాన్షియంట్ మెథడ్ అంటే పురాతన పద్ధతులను ఉపయోగిస్తున్నారు, మళ్ళీ ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. కాబట్టి దీన్ని ఇండియన్ ఎకానమీని గ్లాస్ కర్టెన్ ఎకానమీ అని చెప్పవచ్చు. సార్ గ్లాస్ కర్టెన్ ఎకానమీ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ వేర్ ది కామన్ మ్యాన్ ఈజ్ అనేబుల్ టు యూజింగ్ సమ్ టైప్ ఆఫ్ గూడ్స్. ఈరోజు చూడండి చాలామంది కామన్ పీపుల్స్ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఏసీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఉంది. ఏసీ అనేటువంటిది అందరూ ఉపయోగించుకుంటున్నారా? లేదు. అది కేవలం ధనవంతులు, మంచి రిచ్ క్లాస్ పీపుల్స్ మాత్రం ఏసీని ఉపయోగించుకుంటున్నారు. కానీ విచ్ ఆర్ ఆల్రెడీ యూజ్డ్ బై ది రిచ్ పీపుల్. ఏసీ ఆల్రెడీ ఎవరు ఉపయోగించుకుంటున్నారు? రిచ్ పీపుల్. బట్ ఇప్పటికీ మన భారతదేశంలో కామన్ పీపుల్ యూజ్ చేసుకోగలుగుతున్నాడా? నో. సో కార్లు ఉన్నాయి, కార్లు అందరు యూజ్ చేస్తున్నారా? లేదు. కేవలం ధనవంతులు, రిచ్ పీపుల్స్ మాత్రమే యూజ్, అంటే సర్టెన్ గూడ్స్ ఆర్ యూజింగ్ బై ది రిచ్ పీపుల్స్ ఓన్లీ, బట్ కామన్ పీపుల్స్ ఆర్ నాట్ యూజ్డ్ దట్. దట్స్ వై ఇండియన్ ఎకానమీ ఇస్ కాల్డ్ యాజ్ ఏ గ్లాస్ కర్టెన్ ఎకానమీ. గ్లాస్ కర్టెన్ ఎకానమీ. అర్థమైందమ్మా నేను చెప్పింది? సో బాగా ఇది గుర్తుపెట్టుకోవాలి. గ్లాస్ కర్టెన్ ఎకానమీ అంటే ఏంటిది అనేది బాగా మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చి రావడానికి అవకాశం. డ్యూయల్ ఎకానమీ అంటే ఏంటిది, గ్లాస్ కర్టెన్ ఎకానమీ అనేది మనం బాగా చూసుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, మనము దీనికన్నా ముందు సో ఎకనామిక్స్ అనేటువంటిది సబ్జెక్ట్ గురించి మనం ఇంతవరకు ఎకానమీ గురించి స్టడీ చేసాం. ఎకానమీ, వాట్ ఈజ్ ఎకానమీ, వాట్ ఈజ్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ అనేటువంటిది, సో ఎకనామిక్స్ అనేటువంటిది, సో ఎకనామిక్స్ ఈజ్ ది వన్ సోషల్ సైన్స్ అని మనం చెప్పవచ్చు. ఎకనామిక్స్ ఈజ్ ది వన్ సోషల్ సైన్స్. సో ముఖ్యంగా చూడండి, ఎకనామిక్స్ అనేటువంటి వర్డ్ సో ముఖ్యంగా రెండు గ్రీక్ పదాల ద్వారా రావడం జరిగింది. ఓయికాస్ అండ్ నెమిన్ అంటారు. ఓయికాస్ అండ్ నెమిన్. ఓయికాస్ అంటే ఏంటిది? ఓయికాస్ అంటే ఒక హౌస్, ఏ హౌస్. నెమిన్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్. ఫైనల్లీ అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే ఎకనామిక్స్ ఈజ్ ది హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ థియరీ అని చెప్పడం జరిగింది. సో రెండు గ్రీక్ పదాల ద్వారా రావడం జరిగింది. ఎకనామిక్స్ ఈజ్ ది కమింగ్ ఫ్రమ్ ది టూ గ్రీక్ వర్డ్స్. ఓయికాస్ or oiko and nomos. Oikos is nothing but a house. Nemin is nothing but మేనేజ్మెంట్ అని చెప్పవచ్చు. సో ఫైనల్లీ ఏమంటారు దీన్ని? హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్. పురాతన అంటే ప్రాచీన కాలంలో ఎకనామిక్స్ అనేటువంటిది ఒక కుటుంబాన్ని నిర్వహించుకోవడానికి ఉపయోగించేటువంటి శాస్త్రాన్ని ఎకనామిక్స్ అని మనం చెప్పవచ్చు. హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ థియరీ అని చెప్పవచ్చు. బట్ పాల్ షామిల్సన్ ఏమంటాడంటే, సో పాల్ షామిల్సన్ హీ వాజ్ ది నోబెల్ ప్రైజ్ విన్నర్. సో ఎకనామిక్స్ ఈజ్ ది క్వీన్ ఫర్ ది ఆల్ సోషల్ సైన్సెస్. అన్ని సోషల్ సైన్సెస్లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సో వీటి అన్నింటికి రాణి లాంటిదే ఎకనామిక్స్. క్వీన్ ఆఫ్ ఆల్ సోషల్ సైన్సెస్. అన్ని సాంఘిక శాస్త్రాలకు అర్థశాస్త్రం అనేటువంటిది ఒక రాణి లాంటిది అని పాల్ షామిల్సన్ డిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. సో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ క్వీన్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఎవరు చెప్పారు అది? పాల్ షామిల్సన్. ఇది కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. Who is the described the economics is the queen of social sciences? Aristotle, Adam Smith,
పాల్ శామ్యుల్సన్. సో రకరకాల ఆర్థికవేత్తల పేర్లు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో పాల్ శామ్యుల్సన్ అనేటువంటిది 100% కరెక్ట్ కాబట్టి దాన్ని మనము టిక్ చేయాలి. ఓకే. సో ముఖ్యంగా చూడండి, ఇక్కడ ఎకనామిక్స్ ఈజ్ ది ఇంగ్లీష్ వర్డ్ టేకెన్ ఫ్రమ్ ది ఓయికోస్ అండ్ నెమిన్ బిలాంగ్స్ టు ది గ్రీక్ వర్డ్. సో ఇన్ గ్రీక్ లాంగ్వేజ్లో మనం హౌస్ మేనేజ్మెంట్ థియరీ అని మనం చెప్పవచ్చు. ఎవరు చెప్తున్నారు ఆ హౌస్ మేనేజ్మెంట్ థియరీ అని? అరిస్టాటిల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అరిస్టాటిల్. హౌస్ మేనేజ్మెంట్ థియరీ అని ఎకనామిక్స్ ఎవరు డిఫైన్ చేశారు, పేరు ఎవరు పెట్టారంటే అరిస్టాటిల్. ఈ పేరు కూడా పెట్టుకోవాలి. క్వీన్ ఆఫ్ ది ఆల్ సోషల్ సైన్స్ అని చెప్పారు, పాల్ శామ్యుల్సన్. సో రెండోది, సో ఎకనామిక్స్ అనేది హౌస్ మేనేజ్మెంట్ థియరీ అని ఎవరు డిఫైన్ చేస్తున్నారు? అరిస్టాటిల్. ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్లో ఏదో ఒక క్వశ్చన్ అనేది మనకు దీంట్లో నుంచి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎకనామిక్స్ ముఖ్యంగా రకరకాల ఆర్థికవేత్తలు రకరకాలుగా దీన్ని డిఫైన్ చేయడం అనేటువంటిది జరిగింది, ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ని. ఫస్ట్ చూడండి, ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ ఈజ్ ది మెయిన్ ఎకానమిస్ట్ టు స్టడీ ఆఫ్ ది ఎకనామిక్స్. సో ద కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్ అనేటువంటి ఒక బుక్ని అతను రచించడం జరుగుతుంది. ఆ బుక్లో ఏం చెప్తాడంటే, ఫస్ట్ టైం ఎకనామిక్స్ గురించి స్టడీ చేసింది, ఒక బుక్ ప్రింట్ చేసి స్టడీ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆడమ్ స్మిత్ అని మనం చెప్పవచ్చు. సో కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. సో ఇతను ఏమంటాడంటే, ఒక దేశాల సంపద గురించి స్టడీ చేసేదే అర్థశాస్త్రం, ఎకనామిక్స్ అని చెప్పడం జరుగుతుంది ఆడమ్ స్మిత్. కాబట్టి ఫస్ట్ టైం అర్థశాస్త్రానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చినటువంటి ఆర్థికవేత్త ఎవరంటే ఆడమ్ స్మిత్. కాబట్టి ఆడమ్ స్మిత్ని ఏమంటాం మనము? ఆడమ్ స్మిత్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్. టోటల్ ఎకనామిక్స్ ఫాదర్ ఆఫ్ ది ఎకనామిక్స్ ఎవరు అని అంటే ఆడమ్ స్మిత్ అని మనం చెప్పవచ్చు. సో సో అతని తర్వాత మళ్ళీ ఆల్ఫ్రెడ్ మార్షల్ రావడం జరిగింది. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చేశాడంటే, కాస్త అర్థశాస్త్రానికి డెవలప్మెంట్, వెల్ఫేర్ అనేటువంటి ఒక పదాన్ని జోడించి, సో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటువంటి తన గ్రంథంలో, సో ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చెప్తాడంటే, అర్థశాస్త్రం అంటే ద ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ది వెల్ఫేర్. సో వెల్ఫేర్ కూడా చాలా ముఖ్యమైనటువంటిది, డెవలప్మెంట్ గురించి కూడా చాలా ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ స్టడీ చేయాలి కాబట్టి డెవలప్మెంట్ గురించి స్టడీ చేసేది ఎకనామిక్స్ అంటాడు ఆల్ఫ్రెడ్ మార్షల్. దాని తర్వాత మళ్ళీ ఆల్ఫ్రెడ్ మార్షల్ తర్వాత రాబిన్స్ వస్తాడు. రాబిన్స్ ఎకనామిక్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాడంటే, వెల్ఫేరు సంపద కాదు, ప్రస్తుతం మన ప్రపంచంలో వనరుల కొరత అనేది చాలా ఉంది, స్కేర్సిటీ అనేటువంటిది చాలా ఉంది. ఆ స్కేర్సిటీ, వనరులు, రిసోర్సెస్ ఆర్ వెరీ స్కేర్సిటీ, బట్ పాపులేషన్ ఈజ్ హైలీ ఇంక్రీజెస్, దేర్ వాంట్స్ ఆల్సో ఇంక్రీజెస్. ఆ అన్లిమిటెడ్ వాంట్స్ను సాటిస్ఫై చేయడానికి లిమిటెడ్ రిసోర్సెస్ని ఏ విధంగా యూస్ చేయాలి అని స్టడీ చేసేదే ఎకనామిక్స్ అంటాడు రాబిన్స్. రకరకాల ఆర్థికవేత్తలు, మెయిన్గా ఆడమ్ స్మిత్, ఆల్ఫ్రెడ్ మార్షల్ అండ్ రాబిన్స్, వీళ్ళు 3 రకాల నిర్వచనాల నుంచి ఎకనామిక్స్ని డెవలప్మెంట్లోకి తీసుకొని రావడం జరిగింది. సో ముఖ్యంగా చూడండి, ఎకనామిక్స్ అనేటువంటి వర్డ్ని ఫస్ట్ టైం, సో ఎకనామిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ని రాగ్నార్ ఫ్రిష్ అనేటువంటి ఆర్థికవేత్త 1933లో ఏం చేశాడంటే 2 భాగాలుగా విభజించడం జరిగింది. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా విభజించినటువంటి ఆర్థికవేత్త ఎవరు? రాగ్నార్ ఫ్రిష్ యాజ్ ఏ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. దెన్ నేను 1 by 1 దాని గురించి స్టడీ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. ఓకే చూడండి, ఎకనామిక్స్ ఈ స్టడీ అబౌట్ ది, దేని గురించి స్టడీ చేస్తుంది అంటే ప్రొడక్షన్, కన్జంప్షన్, ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూషన్. ప్రొడక్షన్ అంటే ఏంటిది? వస్తువు ఉత్పత్తి చేయడం. దేని గురించి స్టడీ చేస్తుంది ఎకనామిక్స్? ప్రొడక్షన్ గురించి. కన్జంప్షన్ అంటే వినియోగం గురించి. ఎక్స్చేంజ్ అంటే వస్తువుల మార్పిడి గురించి. డిస్ట్రిబ్యూషన్ అంటే ఆదాయ పంపిణీ గురించి ఇది బాగా స్టడీ చేస్తుంది. ఎకనామిక్ స్టడీ ఆఫ్ అబౌట్ ప్రొడక్షన్, కన్జంప్షన్, ఎక్స్చేంజ్, డిస్ట్రిబ్యూషన్. 1 by 1 I will discuss about that. What is called the ప్రొడక్షన్ అంటే ఏంటిది? ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ మేకింగ్ ది ఏ న్యూ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ది ప్రొడక్షన్.
సో రకరకాల మీనింగ్స్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో. ప్రొడక్షన్ వస్తు ఉత్పత్తి అంటే ఏంటిది? రా మెటీరియల్‌ని యూజ్ చేసి సో ఫైనల్ గూడ్స్‌ని తయారు చేయడాన్ని ప్రొడక్షన్ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఎకనామిక్స్‌లో మనము ఈ టెర్మినాలజీని మంచిగా నేర్చుకోవాలి. ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇంటూ ది అవుట్‌పుట్. రా మెటీరియల్స్‌ని తీసుకొని మనము అవుట్‌పుట్ అంటే సో ఫైనల్ గూడ్స్‌ని తయారు చేయడాన్ని ప్రొడక్షన్ అనవచ్చు. సింపుల్‌గా ఇంకొక పదం కూడా ఏందంటే ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ గూడ్స్ ఈజ్ కాల్డ్ ది ప్రొడక్షన్ కూడా అని చెప్పవచ్చు. కన్వర్షన్ అంటే రా మెటీరియల్‌ని ఉపయోగించుకొని సో ఒక వస్తువు రూపంలో తయారు చేయడాన్ని ప్రొడక్షన్ అని మనం చెప్పవచ్చు. సో ఇట్ మీన్స్ ద మేకింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువులను తయారు చేయాలని ప్రొడక్షన్ అంటారు. ఏ విధంగా మనం వస్తువులు తయారు చేయాలి, ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, సో దాని గురించి స్టడీ చేసేదే ఎకనామిక్స్. అండ్ కన్జంప్షన్ అంటే ఏంటి? వినియోగము అంటారు. సో కన్జంప్షన్ మీన్స్ ద యూటిలైజేషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే రకరకాల వ్యక్తులు రకరకాల అభిరుచులను కలిగి ఉంటారు. రకరకాల వస్తువులను వాళ్ళు వినియోగించడం, పర్చేజ్ చేయడం జరుగుతుంది. దాన్నే కన్జంప్షన్ అని మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ వన్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే ఇట్ మీన్స్ ది ట్రాన్సాక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వస్తు మార్పిడి జరగడాన్ని ఎక్స్చేంజ్ అని మనం చెప్పవచ్చు. ఏ విధంగా మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము? మనీ ఈజ్ ది మెయిన్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ద్రవ్యం అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని మనము వస్తువులను సేల్ చేయడం, పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది? సో డిస్ట్రిబ్యూషన్ ఇవి కూడా ఎగ్జామ్లో వస్తాయి. ప్రొడక్షన్ అంటే ఏంటిది క్వశ్చన్ వస్తుంది. కన్జంప్షన్ అంటే ఏంటిది అండ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటిది, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది. డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ అంటారు. ద షేరింగ్ ఆఫ్ వెల్త్ అమాంగ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఉత్పత్తి కారకాలపై పంపిణీ చేసేటువంటి దాన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూషన్ అని మనం చెప్పవచ్చు. సింపుల్ చూడండి, షేరింగ్ ఆఫ్ ఇన్కమ్ అమాంగ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ కాల్ ది డిస్ట్రిబ్యూషన్. సో ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటనేది తెలవాలి మనకు. ఒక ఉత్పత్తిదారుడు ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే ఏ సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని ఉత్పత్తి కారకాలు అనేది చాలా అవసరం. సార్ ఏంటివి ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే ఏ ఉత్పత్తి కారకాలు అవసరం అంటే ల్యాండ్ అనేది చాలా అవసరం. ఫస్ట్ వన్ ల్యాండ్, తర్వాత లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, ఆర్గనైజర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా చూడండి, లేబర్ తన పని చేసిన తర్వాత అతని ప్రతిఫలం ఏం చెల్లిస్తాం మనము? ల్యాండ్ ఉపయోగించుకున్నందుకు దాని ప్రతిఫలంగా రెంట్ అనేటువంటి దాన్ని చెల్లిస్తున్నాం. రెంట్ చెల్లిస్తున్నాం. లేబర్ని ఉపయోగించుకున్నందుకు అతను ఏం ఇవ్వాలి? వేజెస్ ఇవ్వాలి. వేజెస్ అనేది చెల్లిస్తున్నాం. క్యాపిటల్ని ఉపయోగించుకున్నందుకు ఏం చెల్లించాలి మనం? ఇంట్రెస్ట్ని పేమెంట్ చేయాలి. ఆర్గనైజర్ ఆర్గనైజర్, మేనేజర్ అండ్ వ్యవస్థాపకుడు అని చెప్పవచ్చు. అతను పని చేయడం ద్వారా అతనికి ఏం లభిస్తుంది? ప్రాఫిట్స్ అనేటువంటిది తీసుకుంటాడు. అతను మొత్తము మేనేజ్మెంట్ చేసినందుకు ప్రాఫిట్స్ అనేది తీసుకుంటాడు. సో నాకు ఒక ₹1,00,000 వచ్చినాయి. ఆ ₹1,00,000లో ముఖ్యంగా చూడండి 1,00,000 రూపీస్ నాకు ఇన్కమ్ వచ్చింది మొత్తం వస్తువులను అమ్మడం ద్వారా. ₹1,00,000లో కొంత భాగాన్ని రెంట్ రూపంలో చెల్లిస్తున్నాను, కొంత లేబర్స్కి ఇస్తున్నాను, కొంత భాగం ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తున్నాను, కొంత భాగం ప్రాఫిట్ ఇస్తున్నాను. మిగిలినటువంటి దాన్ని సో అంటే వచ్చినటువంటి ఆదాయాన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు ఇక్కడ ఉత్పత్తిదారుడు. రెంట్ రూపంలో వేజెస్గా, ఇంట్రెస్ట్గా, ప్రాఫిట్గా. దాన్ని ఏమంటారు? డిస్ట్రిబ్యూషన్. ద షేరింగ్ ఆఫ్ ఇన్కమ్ అమాంగ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ కాల్డ్ ది డిస్ట్రిబ్యూషన్. సో విచ్ ఆర్ ది నీడెడ్ ఫర్ ది మేకింగ్ ఆఫ్ ఎనీ ప్రొడక్షన్. ఏమేమంటారు? దాన్ని ఏమంటారంటే NLKO. షార్ట్కట్ ఫామ్లో దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు దాన్ని. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్.
అంటే ఒక వస్తువును తయారు చేయడానికి ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే న్యాచురల్ ఫ్యాక్టర్ ఏంది, న్యాచురల్ ప్రకృతి పరంగా లభిస్తున్నటువంటి వనరు ఏంటంటే ల్యాండ్. ఎన్ అంటే ఏంటిది, ల్యాండ్ అని మనం చెప్పవచ్చు. ఎల్ అంటే లేబర్, కే అంటే క్యాపిటల్, సి ఉండాలి కదా సార్ అంటే సి అనేటువంటిది వేరే దాన్ని కూడా యూజ్ చేస్తారు. ఎకనామిక్స్లో కే అని చెప్తున్నారు. ఓ అంటే ఆర్గనైజర్. ఈ 4 లేకుంటే మనం వస్తు ఉత్పత్తి అనేది చేయలేం. దీస్ 4 ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఇక్కడ దాని గురించి చెప్పాను. ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్, ల్యాండ్. సో దీనికి ఏమి ఇస్తున్నాం, రెంట్ ఇస్తున్నాం. ఎల్ అంటే లేబర్, వేజెస్ ఇస్తున్నాం. కే అంటే క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఇస్తున్నాం. ఆర్గనైజేషన్ కోసం ప్రాఫిట్ ఇస్తున్నాం. ఓకే, సో ఇది మెయిన్గా ఎకనామిక్స్ గురించి మనం స్టడీ చేయాలి. ఇంకొకటి చూడండి, ఎకనామిక్స్లో చాలామంది ఆర్థికవేత్తలు రకరకాలుగా వారి యొక్క కృషి చేయడం జరుగుతుంది. సో సమ్ ఆఫ్ ది ఎకానమిస్ట్ దే అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్. ముఖ్యంగా నోబెల్ ప్రైజ్ అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రైజ్గా చెప్పవచ్చు. ఎకనామిక్స్లో ఫస్ట్ టైం నోబెల్ ప్రైజ్ ఇచ్చినటువంటి సంవత్సరం అంటే 1968. 1968 నుంచి మన ఆర్థిక అంటే ఎకనామిక్స్లో కూడా నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఏ సంవత్సరం అంటే ఎగ్జామ్లో ఇది కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, 1968 నోబెల్ ప్రైజ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఎకనామిక్స్. సో విచ్ ఇయర్ నోబెల్ ప్రైజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఎకనామిక్స్ అని 1968, 69, 67 ఇట్లా డేట్ ఇస్తారు. బాగా గుర్తుపెట్టుకొని 1968 అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం 1968 నుంచి మన ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేది ప్రారంభించడం జరిగింది. బై రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరెవరికి వచ్చింది, దీంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 1969లో రగ్నార్ ఫ్రిష్, ఇంతకుముందే చెప్పాను. రగ్నార్ ఫ్రిష్ అర్థశాస్త్రాన్ని 2 భాగాలుగా విభజించింది ఎవరు, రగ్నార్ ఫ్రిష్. అతను సో కాబట్టి నార్వే దేశానికి సంబంధించినటువంటి ఆయన. సో ఇతనికి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అతనితో పాటు జాన్ టింబర్ జెన్ నెదర్లాండ్ కంట్రీకి చెందినటువంటి వ్యక్తి కూడా టిన్బర్జన్ అనేటువంటి ఆర్థికవేత్తకి ఇద్దరు కలిసి 1969లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్. సెకండ్ టైం చూడండి, 1970లో పాల్ శామ్యుల్సన్, అమెరికన్ ఎకానమిస్ట్, ఇంతకుముందు చెప్పాను నేను. సో ఎకనామిక్స్ ఈజ్ ది క్వీన్ ఫర్ ది ఆల్ సోషల్ సైన్స్ అని చెప్పాను కదా, అతనికి రావడం జరిగింది. మళ్ళీ 1974లో గుర్నార్ మిర్దాల్, స్వీడన్ దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్తకు. సో ఈ కంట్రీస్ నేమ్స్ బాగా, రగ్నార్ ఫిష్ ఏ దేశానికి చెందినటువంటి వాడు, నార్వే. పాల్ శామ్యుల్సన్ ఏ కంట్రీకి చెందినటువంటి ఆర్థికవేత్త, అమెరికా. ఈ కంట్రీస్ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుర్నార్ మిర్దాల్ ఏ కంట్రీకి చెందినటువంటి వారు, స్వీడన్. నెక్స్ట్ 1998లో మళ్ళీ 74 తర్వాత 1998లో మన దేశ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అభిజిత్ బెనర్జీ, సర్ అమర్త్య సేన్. ఫస్ట్ 1998లో వచ్చింది ఇండియా. అమర్త్య సేన్ ఏ కంట్రీకి చెందినటువంటి వాడు, మన భారతదేశానికి చెందినటువంటి. ఇది బాగా మన దేశానికి చెందిన వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అమర్త్య సేన్, దాని తర్వాత అభిజిత్ బెనర్జీ కూడా వచ్చింది 2019లో. 1998లో ఫస్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, హూ ఈజ్ ది ఫస్ట్ ఇండియన్ ఎకానమిస్ట్ టు అవార్డ్ ది నోబెల్ ప్రైజ్ అని క్వశ్చన్ వస్తే అమర్త్య సేన్ అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి ఆర్థికవేత్త. మళ్ళీ 2009లో అభిజిత్ బెనర్జీ, ఇండియన్ కంట్రీకి చెందినటువంటి వారికే మళ్ళీ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది ఎకనామిక్స్లో. ఆయనతో పాటు అజ్డే డొఫోయో, యుఎస్ఏకి చెందినటువంటి ఆర్థికవేత్త. మైకెల్ క్రైమర్, ఇతను కూడా యుఎస్ఏకు చెందినటువంటి వారికి వచ్చింది. 21లో ఎవరికి వచ్చింది, జోష్వా అనేటువంటి ఎకానమిస్ట్కు రావడం జరిగింది. సో 22లో బెర్నాన్కే, డగ్లస్ డైమండ్, ఫిలిప్ హెచ్ డైవింగ్, వీళ్ళు అందరూ కూడా దేనిపై అంటే వాళ్ళకు రీసెంట్గా 22లో వీళ్ళకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది, యుఎస్ఏకి చెందినటువంటి వాళ్ళు. సో ఫర్ రీసెర్చ్ ఆన్ ది బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్. సో ఈ బ్యాంకుల గురించి, ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం స్టడీ చేశారు కాబట్టి ఈ ముగ్గురికి వీళ్ళకు ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ది టోటల్ ఇంట్రడక్షన్ టు ఎకానమీ. సో ఇది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ని చెప్పడం జరుగుతుంది. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్.